హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోనేటి ఆదిమూలం కేసులో రకరకాల మలుపులు ట్విస్టులు వచ్చాయన్నమాట. ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా తయారైంది ఇప్పుడు ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా కోనేటి ఆదిమూలం ఎవరైతే సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళ మీద అత్యాచారం చేశాడు లేదా బలవంతంగా లొంగ తీసుకున్నాడని చెప్పేసి ఆ మహిళ కేసు పెట్టడం, తిరుపతిలో కేసు పెట్టడంతో అది పెద్ద ఇష్యూగా మారింది. తర్వాత టీడీపీ కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇదంతా అయిన తర్వాత చివరికి ఆయన చెన్నైలో ఒక హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మహిళ కేసు పెట్టిన తర్వాత ఇక ఆ మహిళకి మద్దతుగా ప్రజలు, మహిళా సంఘాలు వీళ్ళందరూ వస్తారని చూసుకుంటే ఎవరూ ముందుకు రాలేదు. ఆ సీసీ ఫుటేజ్ కూడా బాగా వైరల్ అయిపోయింది, ఏదైతే సీక్రెట్ కెమెరా ఫుటేజ్. సో వైరల్ అయ్యి జరిగింది క్లియర్గా తెలుస్తూ ఉన్నా సరే ఆవిడకి ప్రజల మద్దతు పెద్దగా రాలేదు. మీడియాలో మాత్రం కొంత హడావుడైతే జరిగింది. ఇదంతా అవుతున్న క్రమంలో ఆ మహిళ ఎందుకనో కొన్ని విషయాల్లో కాస్త అనుమానాస్పదంగా తయారైనట్టుగా ఈ మధ్యకాలంలో కనిపిస్తూ వచ్చింది. అయితే దీని వెనక ఏముంది, ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఇది కుట్రల ద్వారానే జరిగిందా అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆదిమూలం కుటుంబ సభ్యులు, అలాగే పార్టీ వాళ్ళు అనేక మంది మాట్లాడారు. అలాగే ఆదిమూలం కూడా అదేవిధంగా మాట్లాడారు, నా మీద రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేశారు అని. అయితే ఎవరు రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తారు అనే ప్రశ్న కూడా వచ్చింది. వైసీపీ పార్టీ ఈ విధంగా చేసిందా అని చెప్పేసి ఆ పార్టీ మీద కూడా డౌట్ వచ్చింది. తర్వాత ఈయన చరిత్ర చూసినప్పుడు, అంటే ఈయన ఇది దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం, ఇది గమనించినప్పుడు గతంలో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు చూస్తే టీడీపీకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. సో ఇది ఏదైతే పార్టీ ఫిరాయింపు ఉందో దీన్ని వైసీపీ సహించలేకపోయింది. అదేవిధంగా ఆయన ఏదో విధంగా డ్యామేజ్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేని డ్యామేజ్ చేసినట్టు ఉంటుందని భావించి వైసీపీ చేసింది అన్నట్లుగా ఒక కథనం అయితే వైరల్ అయింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఒక్కసారిగా సినారియో మొత్తం మారిపోయింది. ఏం మారిందయ్యా అంటే, ఇప్పుడు ఆదిమూలంకి సపోర్ట్గా దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. అలాగే కలెక్టర్తో కూడా మాట్లాడి ఈ విషయంలో మీరు ఆవిడ మీద కేసులు తీసుకొని దీన్ని దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో కేసులు కూడా ఆ మహిళ ఎవరైతే ఆరోపణలు చేశారో ఆవిడ మీద దళిత సంఘాలు కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. సడన్గా దళిత సంఘాల ఎంట్రీ ఏంటి, ఏం జరుగుతుందని చూస్తే ఇప్పుడు ఇదంతా ఒక ఆసక్తికరంగా తయారైంది. ఎందుకంటే ఆదిమూలం ఏదైతే సత్యవేడు నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ. సో అందులో ఆయన ఎస్సీ రిజర్వ్డ్ పర్సన్గా ఆయన గెలవడం జరిగింది, రిజర్వేషన్ సీట్ అది. అయితే ఒక దళిత నాయకుడు ఈ విధంగా ఎదుగుతున్నాడని ఓర్వలేక ఈ విధంగా చేశారు అని చెప్పేసి దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎవరి మీద ఆరోపిస్తున్నాయి ఏంటి అనేది చూడాలంటే, ఇప్పుడు ఆయన ఏమి ఈరోజు కొత్తగా ఎదిగే నాయకుడు కూడా కాదు, ఆయనకు 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. గతంలో కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తే. ఇప్పుడు సడన్గా ఎదుర్కోవడం ఏంటి అనేది గమనించి చూడాలి. గతంలో అయితే ఆదిమూలం గారు సర్పంచ్ నుంచి మొదలయ్యాడు. సర్పంచ్ నుంచి మొదలయ్యి ఆ తర్వాత వైస్ ఎంపీపీగా చేసి, ఆ తర్వాత మళ్ళీ జెడ్పీటీసీగా చేసి, ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత 2024లో ఈసారి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఆయన టీడీపీలోకి వచ్చేటప్పుడు కొన్ని జరిగాయి అన్నమాట. కొన్ని ఆయనకు వ్యతిరేకమైన శక్తులు కొన్ని పనిచేశాయి. ఆ టైంలో ఆయన్ని వ్యతిరేకించారు. సో అందువల్ల అక్కడి రాజకీయమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఆయనకి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జరిగింది అనేది ఈ దళిత సంఘాలు చెబుతున్న మాట. ఆయన టీడీపీలోకి వచ్చినప్పుడు ఏమైందంటే, టీడీపీలో ఎవరైతే సత్యవేడులో లోకల్ నాయకులు, టీడీపీలో బాగా ఎదిగిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఈయనను వ్యతిరేకించారు. ఎందుకంటే ఈయన రావడం వల్ల తమ ప్రాబల్యం తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఇదొక యాంగిల్ అయితే, ఆ తరువాత ఆయన టికెట్ కోసం పోటీ పడ్డప్పుడు కూడా ఆదిమూలంకి టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి అక్కడి లోకల్ నాయకులు గట్టిగా భావించారు, వ్యతిరేకించారు, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా సరే పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వద్దు అది అని చెప్పి ఎవరైతే మాట్లాడుతూ వచ్చారో పై స్థాయి నాయకులు, వాళ్ళే ఫిరాయింపుదారులకు టికెట్లు ఇచ్చారు. ఆ యాంగిల్లో ఈయనకు టికెట్ వచ్చింది. సో వచ్చిన తర్వాత దళిత నాయకులు ఇలాగే చేస్తారనమాట. కొంతమంది కొన్నిసార్లు వీళ్ళు దళితుల కోసం పోరాడడానికి వస్తారా లేకపోతే పదవులు అనుభవించడానికి వస్తారా అర్థం కాదు. ఎటువైపు గాలి మళ్ళీతే అటువైపు వెళ్ళి అధికారులు అవుతారు. ఒక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా చేసి దళితులకు ఏ మేలు చేయరు, చివరికి దిగిపోతారు. మళ్ళీ అదే పరిస్థితి. అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో దళితులు కొద్ది గొప్ప రాజ్యాధికారం చేతికి వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని, దానికి పూర్తి స్థాయిలో తూట్లు పడవటం కాదు, దాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం అనేది కొంతమంది దళిత నాయకులు చేస్తూ వస్తున్నారు. గత 70 ఏళ్ళుగా రాజకీయాల్లో ఇదే నడుస్తుంది. చాలా తక్కువ మంది దళిత నాయకులు వాళ్ళ జీవితాలు బాగుపడాలని పోరాడేవాళ్ళు. సో ఇక్కడ కూడా చూస్తే ఈయన ఫిరాయింపుదారుడు అనేది అర్థమైపోతుంది క్లియర్గా. ఒక నాయకుడు ఎదగడం అడ్డుకోవడం కాదు, ముందు నాయకుడు దళితులకు ఏం చేశాడు అనేది కూడా చూడాలి ఇక్కడ.
కాకపోతే ఈ కేసులో కుట్ర కోణం ఒకటి ఉంది కాబట్టి దళిత సంఘాలన్నీ ఈయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి యునానిమస్గా డిసైడ్ అయ్యాయి. సో డిసైడ్ అయిన తర్వాత వీళ్ళైతే టికెట్ అయితే పార్టీ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆయన పోటీ చేశాడు, మొత్తానికి ఆయన గెలిచాడు కూడా. టీడీపీ నుంచి బ్రహ్మాండమైన గెలుపు దక్కించుకున్నాడు. సో ఇది దక్కించుకున్నాక మళ్ళీ ఆయన ప్రభావమే, ఆయన ప్రాబల్యమే నియోజకవర్గంలో ఆ ప్రాంతాల్లో చుట్టుపక్కల అంతా కూడా నడుస్తూ వస్తుంది. దీన్ని ఓర్వలేని, దీన్ని తట్టుకోలేని టీడీపీ సీనియర్ నాయకులు ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నారో సత్యవేడులో, వాళ్ళే ఈయన మీద కుట్ర పన్ని ఏదో విధంగా ఈయనకు రాజకీయంగా డ్యామేజ్ చేయాలని ఆలోచించారట. అంటే ఇదంతా కూడా వీళ్ళ వెర్షన్, దళిత నాయకుల వెర్షన్ ఇది. సో ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే ఆయనని ఏ విధంగా ట్రాప్ చేయాలి, ఏ విధంగా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని స్కెచ్ గీసినప్పుడు అందులో ఈ మహిళ ఎపిసోడ్ పనికొచ్చింది. సో ఇందులో క్లియర్గా ఆ మహిళకి ఆయనకి మధ్య ఉండే ఇది ఆయన బలవంతం చేసినట్టు లేదు, లేకపోతే ఆ మహిళ అడ్డుకున్నట్టుగా కూడా లేదు ఆ వీడియోలో. అయితే దీంట్లో ఆవిడ భయపడ్డాను ఇవన్నీ చెప్పింది అనుకోండి. కాకపోతే చూసిన వాళ్ళకే చాలా వరకు వాళ్ళిద్దరి అంగీకారంతో నడిచినట్టుగా కనిపించింది. దాంతో ఆవిడకి ఎవరు సపోర్ట్ చేయకుండా ఆగిపోయారు. మహిళా సంఘాలు రాలేదు, ఎవరు కూడా ముందుకు రాకుండా ఆగిపోయారు. ఇకపోతే వైసీపీ పార్టీ కూడా ఈయన విషయంలో కాస్త తిట్టడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే గతంలో ఆయన వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. మరోవైపు ఈ మహిళకు సపోర్ట్ చేద్దామంటే అటువంటి పరిస్థితి కూడా ఈ ఓవరాల్గా ఇది కనపడటం లేదు. ఎందుకంటే ఆవిడ టీడీపీలో సభ్యురాలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే టీడీపీ ఎలాగూ ఆదిమూలంని పంపించేసింది, ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేసింది. అటువంటప్పుడు ఆ మహిళకు ఎందుకు టీడీపీ మద్దతు ఇవ్వట్లేదు అని గమనించి చూస్తే ఆవిడకి మద్దతు ఇచ్చినా సరే తమ పార్టీ లీడర్ తప్పు చేసినాడని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇవ్వట్లేదని మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. గత వీడియో చూడండి, నేను దాంట్లో క్లియర్గా చెప్పాను. అయితే ఇక్కడ ఆవిడకు మద్దతు లేకపోగా ఆవిడ మీద రివర్స్గా కేసులు కూడా బుక్ అవుతున్నాయంటే ఇది కుట్ర అనే విషయంలో దాదాపు కన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే ఆ కుట్రని వెలికి తీశారా, లేకపోతే ఇది కూడా రివర్స్ కుట్ర, ఇది డౌట్. ఆదిమూలం మీద కుట్ర జరిగిందా, లేకపోతే ఆ కుట్ర కాకుండా అది నిజమే అయ్యి రివర్స్గా కుట్ర చేస్తున్నారా అనే డౌట్ అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఈ మహిళ మీద ఈ దళిత సంఘాలు కేసులు పెట్టడంతో పాటు వీళ్ళు ఈ నాయకులను ఎవరినైతే ఉన్నారో వీళ్ళని కొద్దిగా తప్పుపడుతున్నారు. అంటే టీడీపీలో ఉన్న నాయకులని. అంటే ఇందులో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఆదిమూలం వర్గం ఒకటి ఉంది, ఆయనకు సపోర్ట్ చేసే వర్గం, వ్యతిరేక వర్గం మరొకటి ఉంది. సో ఇది పరిస్థితి ఇక్కడ. మరి దళిత సంఘాలు కలెక్టర్ను కూడా కలిసి మీరు దీనికి దర్యాప్తు చేయాలి, ఆయనకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మహిళ నాకు రక్షణ కల్పించండి, నాకు ప్రమాదం అని చెప్పేసి ఆవిడ కూడా పోలీసులను అడగడంతో పోలీసులు ఆవిడకి సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. ఆ కేబీపురం మండలం ఆమె ఊరు కొత్తూరు అనమాట. సో ఆ కొత్తూరులో ఆవిడ ఇంటి చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్లో సెక్యూరిటీని అయితే బలంగా ఏర్పాటు చేశారు. ఇది ఒక ఎత్తు. ఇదిలా ఉంటే పోలీసులకి ఈ కేసు ఇంకా తలనొప్పిగానే తయారైంది. ఎందుకంటే ఆవిడ నా మీద చేశాడు, 2 సార్లు కాదు 3 సార్లు చేశారని చెప్పిన మహిళ, సరే దానికి సంబంధించిన మెడికల్ టెస్ట్ చేయాలి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ మనం తయారు చేస్తే కదా అని చెప్పి పోలీసులు అవన్నీ హాస్పిటల్కి తీసుకొస్తే ఆవిడ ఆ టెస్ట్కి అంగీకరించకుండా వెనక్కి వచ్చేసింది. ఎవరైతే మహిళ కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళ టెస్ట్కి అంగీకరించకుండా వెనక్కి వచ్చింది. పోలీసులు ఆవిడని బతిమాలి బామాలి చెప్పారు, ఎవిడెన్సెస్ అనేవి తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి పోయి టెస్ట్ అయితే చేయించుకోవాలంటే ఆవిడ ఒప్పుకోలేదు. ఇప్పటికీ కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. దాంతో ఆవిడ ఆరోపణల మీద డౌట్ వచ్చేస్తుంది. నిజానికి ఆయనకు శిక్ష పడాలని ఆవిడ కోరుకుంటే ఆవిడ ఒప్పుకొని ఆ టెస్ట్కి అటెండ్ అవ్వాలి కదా అని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా అంటూ ఉన్నారు. అది కూడా వాస్తవమే కదా. లేకపోతే ఇవి కేవలం ఒక ఆరోపణలాగానే ఉంటాయనేది ఒక మాట. అయితే ఇంటర్నల్గా మరో విషయం కూడా జరుగుతుంది. అదేంటయ్యా అంటే వీళ్ళ మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎందుకంటే ఈ కేసు ఇక ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. పోలీసులు దర్యాప్తు చేయాలంటే ఆమె దగ్గర నుంచి ఆమెని టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఆదిమూలం అయితే చెన్నైలో ఉన్నాడు, ఆయన మన ఇక్కడ నియోజకవర్గానికి దగ్గరలో లేడు. సో ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఏది ఓ కొలిక్కి వచ్చేలాగా లేదని చెప్పేసి ఇక ఏదో రకంగా రాజీ చేద్దామని చెప్పేసి ఇంటర్నల్గా ఆదిమూలం ఎవరైతే అనుకూలులు ఉన్నారో వాళ్ళు, అలాగే దళిత సంఘాలు వీళ్ళంతా కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దళిత సంఘాలు ఇలా ఎవరైనా నాయకుడికి ఏదైనా అవమానమో లేకపోతే ఇటువంటిది వచ్చినప్పుడు ముందుకు వస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ దళితుల సమస్య మీద కూడా ఇదే విధంగా కలిసికట్టుగా పోరాడితే బాగుంటుంది. రెండోది, దళితులకు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి అందాల్సినవి అందట్లేదో వాటి విషయంలో ఎమ్మెల్యేలను నిలదీస్తే, ముఖ్యంగా ఈ రిజర్వేషన్ కేటగిరీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఆదిమూలం లాంటి వాళ్ళని నిలదీస్తే ఇంకా బాగుంటుంది. గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో దళిత నాయకుల మీద అటువంటి ఏది కూడా వాళ్ళ పనితీరును ప్రశ్నించిన దాఖలాలు దళిత సంఘాలు చేయలేదు.
ఇప్పుడు సడన్గా ఆయన మీద ఒక ఆరోపణ రాగానే బయలుదేరారు. ముందు మీరు చేయాల్సింది దళిత యువత ఎలా బాగుపడాలి, దళిత నాయకులు మీరు ఎలాగో బాగుపరుస్తారు, తర్వాత వాళ్ళ వెనకాల ఉండి బాగానే నెట్టుకొస్తారు. కానీ దళిత యువత, దళిత సమాజం ఎలా బాగుపడాలో దానికోసం కూడా మీరు నిలబడి పోరాడితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి పంచాయతీల్లో కాకుండా అలాంటి వాటిలో